ఏయ్, దేనికైనా సరే ఒక లిమిట్ ఉంటుంది. అది దాటితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. రేయ్, కనిష్కన్ అంటావేంట్రా నువ్వు? అసలేం జరిగిందో తెలుసా నీకో? ఇదిగో ఆ హరీష్ గాడు మన కీర్తికి విడాకుల నోటీస్ పంపించాడ్రా. బావ కీర్తికి విడాకుల నోటీస్ పంపాడా? లేదండి, ఇందులో ఏదో మోసం ఉంది. మా అన్నయ్య గురించి నాకు బాగా తెలుసు. తనకి వదనంటే ప్రాణం. పాపం కీర్తి కూడా అలాగే అనుకుంది. కానీ ఆ పేపర్లో ఆయన గారి సంతకం చూశాకే గుండె పగిలేలా ఏడుస్తుంది. కీర్తి, ఏమ్మా, ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? దొంగ పెళ్లి చేసుకొని ఇంట్లో అడుగు పెట్టావు. నా బిడ్డ పెళ్లి పెటాకులు చేశావు. ఇంత చేసి నువ్వెలా బాగుపడతావో నేను చూస్తాను. అమ్మా, ఏంటమ్మా అలా అంటున్నావు? ఇందులో తులసి చేసిన తప్పేంటి? రే, అదేం చేసినా నీకు తప్పులేదురా. నేను మాట్లాడితేనే నీకు తప్పు కనిపిస్తుంది. మనమే పిలిచి వాడికి విడాకులు ఇద్దామని చెప్పినప్పుడు ఒక తల్లిగా నేను తటపటాయించానురా. కూతురు కాపురం నిలబెట్టాలని ఆశపడ్డాను. కానీ ఇప్పుడు వాడే నా బిడ్డను వద్దనుకున్నాడు అంటే ఇంకా దిక్కుమాలిన పెంపకం నా కొంపలో మాత్రం ఎందుకు అంటాను. నా బిడ్డ కన్నీళ్లతో వాళ్ళకి అభిషేకాలు చేయడానికా? ఏరా, మాట్లాడు. ఏమ్మా, మీ అమ్మకి ఆడపిల్లలున్నారు కదా. కొడుకు ఇలాంటి పని చేస్తుంటే వద్దని వారించే బుద్ధి జ్ఞానం ఉండక్కర్లేదా? వాళ్ళింటికి నా బిడ్డ అవసరం లేనప్పుడు ఈ ఇంటికి కూడా వాళ్ళ బిడ్డ అవసరం లేదు. నడువే బయటికి. ఏం చేస్తున్నావు? నడువే బయటికి. అమ్మా, ఆగమ్మా. అమ్మ, వదులుతాను. పోవే. అసలు నువ్వు ఏం చేస్తున్నావో తెలుస్తుందా అమ్మా? తను నా భార్య. బాగుందిరా, చాలా బాగుంది. నీకు తల్లంటే గౌరవం లేదు, చెల్లంటే ప్రేమ లేదు, కానీ పెళ్ళ మాత్రం కావాలి, అంతే కదా? అమ్మా, ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు? మీరు ఆగండి. ఏయ్, నువ్వు ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి మా ఇంట్లో అన్ని అనర్థాలే. ఆఖరికి ఈరోజు నా కూతురు ఉసరు కూడా పోసుకున్నావు కదే. అసలు బాగుపడవే, సర్వనాశనం అయిపోతావు. అత్తయ్య, నోరుంది నాకు కూడా. ఒక ఆడపిల్ల తల్లిగా అత్తయ్య కోపడ్డంలో న్యాయం ఉంది. ఆ కోపం వెనకాల బాధని, ఆవేదనని నేను అర్థం చేసుకోగలను. నీకన్నీ అర్థమవుతాయే. నువ్వు గొప్ప మేధావివి కదా. అందుకే చెట్టంతా నా మనవణ్ణి కూడా కంట్రోల్లో పెట్టుకుని బాగా ఆడిస్తున్నావు. ఒరే సిద్ధు, నేనొకటే చెప్తున్నాను విను. ఇది ఇంకా మన ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చుంటే ఈ ఇల్లు, మన భవిష్యత్తు అన్నీ సర్వనాశనం అయిపోతాయిరా. తరువాత నీ ఇష్టం.
ఎస్, నా ప్లాన్ ఆపరేషన్ విడాకులు సగం సక్సెస్ అయింది. మిగతా సగం కూడా గ్రాండ్ సక్సెస్ చేస్తాను. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు అసలు విడాకులు ఎలా తీసుకుంటారో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. ఆ రోజు మా వాళ్ళు మీ అన్నయ్యని అమ్మా నాన్నల్ని అవమానించడం తప్పే, కానీ దాన్ని మనసులో పెట్టుకొని మీ అన్నయ్య ఇలా చేయడం కరెక్ట్ కాదు. అంటే విడాకుల నోటీస్ మా అన్నయ్య పంపాడని నమ్ముతున్నారా మీరు కూడా? మీ అన్నయ్యకి తప్ప పంపాల్సిన అవసరం ఇంకెవరికి ఉంటుంది తులసి? మా వల్ల ఏవైనా తప్పులు జరిగి ఉండొచ్చు, కూర్చొని మాట్లాడుకోవాల్సింది. కానీ ఇలా మా చెల్లెల చేత కన్నీళ్లు పెట్టించి మీ అన్నయ్య చాలా పెద్ద తప్పు చేస్తున్నాడు. ఒక్కసారి నేను చెప్పేది వినండి. ఆ డైవోర్స్ నోటీస్ వెనక ఏదో కుట్ర దాగుంది. ఇందులో అనుమానమే లేదు. ఎందుకంటే నేను మా ఇంట్లో చూశాను కదా, అన్నయ్యకు వదినంటే ప్రాణం. బేబీ బేబీ అంటూ ఎప్పుడు తన గురించి ఆలోచించేవాడు. అంత ఆలోచించేవాడైతే ఆ రోజు నా చెల్లెల్ని ఇంట్లో నుంచి ఎందుకు గెట్టేస్తాడు? అది వేరు, ఇది వేరు. దయచేసి రెండు కలపకండి. నేను చూడడం కాదు తులసి, కళ్ళ ముందు కనిపిస్తుంది కదా. కళ్లకు కనిపించేవన్నీ నిజాలు కావు. ఆ రోజు డివోర్స్ నోటీస్ మా అన్నయ్య పంపలేదు. సంతకం కూడా చేశాడు కదా తులసి. ఇంకా ఎందుకు నువ్వు మీ అన్నయ్యనే సపోర్ట్ చేస్తున్నావు? సంతకం మా అన్నయ్యలాగే ఎవరైనా పెట్టుండొచ్చు కదా. ఇందులో ఖచ్చితంగా ఏదో కుట్ర ఉంది. ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నారు. నిజంగా డివోర్స్ తీసుకునే ఉద్దేశమే ఉంటే ఆ రోజు వదిన వాణ్ణి అన్ని మాటలన్నా మళ్ళీ తనతో మాట్లాడతానని ఎందుకలా బ్రతిమాల్తాడు? ఆ తర్వాత మా నాన్న చేసిన పనికి ఈ డెసిషన్ తీసుకొని ఉంటాడు. మామయ్య వాళ్ళు చేసిన దానికి వదినను ద్వేషించేంత దుర్మార్గుడు కాదు మా అన్నయ్య. ఈ డివోర్స్ నోటీసులు రావడంలో మా అన్నయ్య తప్పేమీ లేదు అని నేను నమ్ముతున్నాను. అదే నిరూపిస్తాను కూడా. సరే తులసి, నిరూపించు. నోటీస్ పంపింది మీ అన్నయ్య కాదు, తనకి నా చెల్లెలంటే ప్రేమ ఉందని ప్రూవ్ చేయి. ప్రూవ్ చేస్తాను. ఒకవేళ ఆ నోటీస్ పంపింది మీ అన్నయ్య అని తేలితే మాత్రం అప్పుడు డెసిషన్ నేను తీసుకుంటాను.